ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1-2 వచనాలను చదువుకుందాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పునే మిమ్మల్ని గూర్చియు తీర్పు తీర్చబడును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మనుష్యులు హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. కాబట్టి ఎదటి మనిషిలో చెడునే చూస్తారు తప్ప మంచిని చూడరు. ఒక తెల్ల పేపర్ మధ్యలో నల్ల పెన్నుతో ఒక చిన్న చొక్క పెట్టి ఇందులో నీకేమి కనిపిస్తుంది అని ఎవరినైనా అడిగితే నల్ల చొక్కని టక్కని చెప్తాం. అయితే మొత్తం తెలుపు వదిలేసి చిన్న నల్ల చొక్కని ఎలా చూస్తామో అలాగే ఎదట మనిషి ఎంత మంచివాడైనా, ఎంత నిజాయితీపరుడైనా, వారిలో చిన్న లోపం కనిపిస్తే వారి మంచితనాన్ని, నిజాయితీని పక్కన పెట్టేసి ఆ లోపాన్ని ఎత్తి చూపిస్తాం. మనుషులందరూ పాపులైనప్పుడు ఏ అర్హతను బట్టి మనం ఎదట మనిషిని తీర్పు తీరుస్తాం? పాపము అనేక రకాలుగా ఉంటుంది. అబద్ధం ఆడడం, దొంగతనం చేయటం, వ్యభిచరించటం, మోసగించటం, పొరుగువానివి ఆశించటం లాంటి పాపాలు ప్రతి ఒక్కరూ చేస్తారు. వ్యభిచారం చేసేవారు నేను దొంగతనం చేయలేదు కదా అని దొంగతనం చేసే వాళ్ళకి తీర్పు తీర్చకూడదు. మోసం చేసేవాళ్ళు నేను వ్యభిచారం చేయలేదు కదా అని వ్యభిచరించే వాళ్లకు తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే ఎవరికి ఉండే అవకాశాన్ని బట్టి వాళ్ళకి ఇష్టమైన పాపం చేస్తుంటారు. ఏ మనిషి ఇంకొక మనిషి హృదయంలోకి తొంగి చూడలేడు. ఒక మనిషి మన దృష్టికి చెడ్డవాడుగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అతడు మంచివాడు. తొందరపడి ఒక మనిషిని చెడ్డవాడు మంచివాడని తీర్పు తీర్చే అధికారం మనుషులకు లేదు. ఈ లోక సంబంధమైన తీర్పులు దేవునికి అంగీకారములు కావు. ఏ మనిషిని గురించి అయినా మనం ఒక అభిప్రాయానికి వచ్చే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనలో పెద్ద పెద్ద పాపాలు పెట్టుకుని చిన్న పాపం చేసిన వారి మీద బురద వేయడానికి మనకి ఎలాంటి అర్హత లేదు. మనుషులలో నీతిమంతులు ఎవరూ లేరు కాబట్టి ఎదట వారికి తీర్పు తీర్చే అర్హత ఎవ్వరికీ ఉండదు. అందులకు మనము ఇతరులకు తీర్పు తీర్చక దేవుని మీద ఆధారపడి జీవిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థిద్దాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మనుషుల విషయంలో, అందున వారి యొక్క జీవితం విషయంలో మేము తీర్పు తీర్చకున్నట్లుగా, మేము ఇతరుల జీవితంలో లోపాలు మాకు కనపడితే మేము వారి కొరకు ప్రార్థించేవారిగా,
వారిని హెచ్చరించే వారిగా మాత్రమే ఉండగలగటానికి సహాయం చేయండి. ఎన్నడూ మేము మా అంతరంగంలో కానీ, బాహ్యంగా కానీ, చాటునుగా కానీ మనుషుల దగ్గర ఎవరిని తీర్పు తీర్చకుండా మేము మీ తీర్పులోకి రాకుండానట్లుగా జాగ్రత్త పడుటకు కావలసినంత కృపను మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. అలాగే ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియుడా, మీరు జ్ఞాపకం చేసుకోనండి. వివాహాలు కాని వారికి అవటానికి సహాయం చేయండి. గర్భఫలములు లేని వారికి ఇవ్వండి. అలాగనే ప్రియమైన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోనండి. మీకు వందనాలు నాయనా. ప్రతి వారి అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించండి. మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమెన్.